హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్వేతానండి. మీకు పెయింటింగ్ ఎలా వేయాలో చూపిద్దామని ఈరోజు నేను వేసిన పెయింటింగ్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి ఎలా ఉందో ఈ పెయింటింగ్ అనేది మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. పింక్ దానిపై ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చేలాగా నేను డిజైన్ చేశానండి. చాలా బాగుంది, చూడండి మీరు. ఇలా మనం ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకొని బ్రష్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎల్లో కలర్ ఏంటంటే పింక్కి ఎల్లో కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా మంచి లుక్ వచ్చింది. నేనైతే చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తే. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. మీకు కూడా మీరు ట్రై చేయండి ఇంట్లో. మీరు ఏదైనా క్లాత్ తీసుకోండి, పింక్దనే కాదు, ఏదైనా ఈ పెయింటింగ్ మీకు యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. అయితే ఈ పింక్ దానిపై మాత్రం ఈ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ పింక్ శారీ నా దగ్గర ఉంటే నేను దానిపై వేస్తున్నాను పింక్ పెయింటింగ్. అయితే ఎల్లో పెయింటింగ్ చాలా బాగుంది. చూడండి, ఈ పెయింటింగ్ వేసిన తర్వాత స్ట్రోక్స్ వేస్తే చాలా బాగుంటుందండి. స్ట్రోక్స్ వేయడం వల్ల ఏంటంటే మంచి లుక్ వస్తుంది శారీకి. అండ్ మనము వేరే కలర్ కూడా ఈ ఎల్లో కలర్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. సో మీరు చాలా ఈజీగా వేసేయచ్చు. స్ట్రోక్స్ తీయడం కూడా చాలా ఈజీ, పెద్ద కష్టమేమి ఉండదు. కాకపోతే మనకి ఏమనిపిస్తుందంటే అబ్బో అది చాలా కష్టమేమో, స్ట్రోక్ తీయడం రాదు అని అనుకుంటూ ఉంటారు. బట్ ఏం కాదండి, చాలా ఈజీ. చూడండి నేను ఎంత బాగా ఎలా అంటున్నాను. జస్ట్ మనం క్రాస్ పెట్టి బ్రష్ని ఇలా కిందికి డ్రాగ్ చేస్తామంటే స్ట్రోక్స్ వచ్చేస్తాయి. సో నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే అదేంటంటే కలర్ వేస్ట్ అవ్వకుండా అటు ఇటు నేను దాన్ని మూవ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా?